భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారికి గ్రహ సంచారం ఎలా ఉండనుంది, వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది, ఎటువంటి దానాలు చేస్తే మంచిది ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్కారం. ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కుంభలగ్నం, రవి బుధ రాహు కుజులు కుంభరాశిలో ఉన్నారు. శుక్ర శనులు మీనరాశిలో, మిథునంలో గురువు, సింహంలో కేతువు, తులలో చంద్రుడు. పాల్గొన బహుళ పంచమి నుండి పాల్గొన బహుళ ఏకాదశి వరకు మార్చి 8 ఆదివారం రవి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉంటారు. మార్చి 8 ఆదివారం రవి పూర్వాభాద్ర 2వ పాదంలోకి ప్రవేశిస్తారు. మార్చి 10 మంగళవారం బుధుడు శతభిషంలోకి ప్రవేశిస్తారు. అదే రోజు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రం దగ్గర ఉంటారు. మంగళవారం మార్చి 10 చంద్రుడు భూమికి అత్యంత దూరమైన అపోజీలో ఉంటారు. 4400 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. 12 గురువారం చంద్రుడు దక్షిణ క్రాంతి 28.4 డిగ్రీలు. మార్చి 14 శనివారం రవి పూర్వాభాద్ర 4వ పాదంలో ప్రవేశిస్తారు. జగద్గురువులు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ మహాస్వామి వారి జయంతి. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి విశేషాలు. ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి 6 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. ఏకాదశంలో 4 గ్రహాలు రవి కుజ రాహు బుధులు, సప్తమంలో చంద్రుడు, ద్వాదశంలో శుక్రుడు. బ్రహ్మాండమైన శుభకాలం కొనసాగుతోంది. విజయాలు సిద్ధిస్తాయి. మీరు చేస్తున్న పనుల్లో ప్రతిఫలం ఉంటుంది. మీ నిజాయితీని నలుగురు గుర్తిస్తారు. మీరు వెళ్ళే మార్గంలో శుభాలు ఉంటాయి. ఉద్యోగంలో పేరు సంపాదిస్తారు. మీరు ఉద్యోగంలో ఉన్నత స్థితిని పొందుతారు. తోటివారి నుండి ప్రశంసలుంటాయి. సమయస్ఫూర్తిని ప్రదర్శించి అధికారుల నుండి మన్ననలు పొందుతారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మార్చుకునే వీలు కలుగుతుంది. అలాగే వ్యాపారంలో కలిసొస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. శ్రేయోదాయకమైన ఫలితాలు పొందుతారు. శుభ భవిష్యత్తు అన్ని రంగాల్లో గోచరిస్తోంది. నిరంతర సాధన శక్తిని, మంచి భవిష్యత్తుని ప్రసాదిస్తుంది. ఆర్థిక అంశాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ సమయోచిత నిర్ణయాలు మేలు చేస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు. ఎదురు చూస్తున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. మిత్రుల అండ పెరుగుతుంది. వారం ప్రారంభంలోనే శుభాలు జరుగుతాయి. మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? మేషరాశి వారు ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే లక్ష్మీ మంత్రాన్ని స్మరించడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? దానాలతో పని లేదు. గురుగారు ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారికి 6 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో చంద్రుడు, 2లో గురువు, 11లో శుక్రశనులు, 10లో రవి రాహువులు. 2 రాశులలో 2 గ్రహాలు చొప్పున యోగిస్తున్నాయి. ఒక రాశిలో రవి రాహువులు, మరొక రాశిలో శుక్రశనులు. అదృష్ట యోగం ఉన్నది. ప్రారంభించిన పనుల్లో త్వరగా విజయం ఉంటుంది. లక్ష్యాలు త్వరగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉత్తమ స్థితి గోచరిస్తోంది. మీ మాటను అందరూ గౌరవిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం మీరు చేస్తున్న పనిలో ఉంటుంది. మీ నిర్ణయాలు సమాజానికి ఎంతగానో మేలు చేస్తాయి. మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా విజయం లభిస్తుంది. శ్రేయోదాయకమైన భవిష్యత్తు ఉంటుంది. ప్రస్తుత సమాజానికి తగిన విధంగా విజ్ఞానాన్ని పెంచుకుంటూ ఆశయాలు నెరవేరే విధంగా అవసరమైన కృషిని చేయండి. శుభ ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. ధర్మ మార్గంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. గతంలో ఏర్పడిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. గృహంలో శాంతి నెలకొంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి
బయటపడతారు. అనేక మంచి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం చాలా మంచిది. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? లక్ష్మీ దర్శనంతో మేలు జరుగుతుంది. ఎటువంటి దానాలు చేయాలి? దానాలతో పని లేదు. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? మిథున రాశి వారికి కేవలం కేతుగ్రహం మాత్రమే తృతీయంలో యోగిస్తుంది. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించాలి. కాలం వ్యతిరేకంగా ఉన్నది. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించండి. ఏ పని చేస్తున్నా కుటుంబ సభ్యులతో ఒకసారి సంప్రదించిన తర్వాత పని చేయాలి. సొంత నిర్ణయాలు పనిచేయవు. మిత్రుల సహాయ సహకారాలు కూడా అవసరమవుతాయి. వాస్తవికతకు దగ్గరగా పనిచేయండి. కేవలం ఊహలకే పరిమితం కాకుండా కార్య సాధనకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయండి. ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. స్పష్టత వచ్చిన తర్వాతే బాధ్యతలని నిర్వర్తించడం మంచిది. ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా ఫలితం వేరేలాగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కావద్దు, అధైర్యపడవద్దు. అనుభవం పనిచేస్తుంది. లక్ష్యాలను పూర్తి చేసే క్రమంలో తప్పనిసరిగా మీరు అవగాహనతో ఆలోచించండి. అవసరమైన సాధన చేయాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఉన్నాయి. నిందలు మోపేవారుంటారు. అసూయ పరుల నుండి ఎదురయ్యే ఆటంకాలను శాంత చిత్తంతో సమిష్టిగా కుటుంబ సభ్యులతో కలిసి అధిగమించాలి. మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారు సూర్యాష్టోత్తరం చదువుకోవటం మంచిది. మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సూర్యుణ్ణి దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? నవగ్రహాల ప్రీతికై నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి. గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి కేవలం శుక్రగ్రహం మాత్రమే భాగ్యస్థానంలో యోగిస్తోంది. ఏకాగ్ర చిత్తంతో పనులు మొదలుపెట్టి సకాలంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయాలి. ఒకసారి పని మొదలుపెట్టిన తర్వాత పనుల్లో మార్పులు చేర్పులు చేయకుండా, వాయిదాలు వేయకుండా ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళికలను అమలు చేయండి. చంచలత్వం లేకుండా వ్యవహరించండి. దేనికి అధైర్యపడవద్దు, వెనకడుగు వేయవద్దు. బాధ్యతాయుతంగా లక్ష్యాలను జాగ్రత్తగా ధర్మనిష్ఠతో పూర్తి చేయండి. వివాదాలకు దూరంగా ఉండే వీలు కలుగుతుంది. శాంతం పెరుగుతుంది. మనోబలంతో శక్తి లభిస్తుంది. అపార్థాలకు అవకాశం కల్పించకండి. ఉద్యోగంలో ఓర్పుతో పనిచేయాలి. ఎవరు ఏమన్నా మనసుకు తీసుకోకుండా బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా లక్ష్యం సిద్ధించే వరకు శాంతంగా కృషిని కొనసాగించండి. ముఖ్య కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం సర్వప్రధానమని గమనించండి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్య శుక్రగ్రహం మేలు చేస్తుంది. అవసరాలకు సహకారం అందుతుంది. వారాంతంలో మంచి వార్త వింటారు. కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? కర్కాటకం వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. వారు ఏ దేవతలను ఆరాధించాలి? కర్కాటక రాశి వారు నవగ్రహాలని దర్శించడం మంచిది. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం నవగ్రహాల దగ్గర నుంచి నమస్కారం చేయండి. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది? సింహరాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. తృతీయంలో చంద్రుడు, లాభంలో గురువు, అష్టమంలో శుక్రుడు. మంచి విజయాలు సాధించడానికి కాలం ఎంతగానో మేలు చేస్తుంది. లక్ష్యం చెరువులోనే ఉన్నది. కర్తవ్యాలను మీరు సకాలంలో నిర్వర్తించడం ద్వారా మంచి జరుగుతుంది. మీ ముందున్న అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. ఏకాగ్ర చిత్తంతో పనిచేయడం ద్వారా కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. మనోబలం శక్తిని ప్రసాదిస్తుంది. ఉత్సాహంగా కార్యాలను పూర్తి చేయండి. దైవబలం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలను వినయపూర్వకంగా నిర్వర్తించండి. ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వివాదాలకు అవకాశం కల్పించవద్దు. శాంతము చాలా అవసరం. సమయస్ఫూర్తి ప్రదర్శించండి. దగ్గర వారితో కలిసి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. సకాలంలో సరైన గుర్తింపు లభిస్తుంది. ప్రతిభతో ఆలోచించి సంభాషించడం ద్వారా మేలు జరుగుతుంది. నలుగురిని కలుపుకుపోవడం చాలా అవసరం. ఇదే విధంగా వ్యాపారంలో కూడా పనిచేయాలి. పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకు సాగాలి. పనులను మధ్యలో ఆపవద్దు. నిరంతర సాధన చాలా అవసరం. ఆర్థిక అంశాలు బాగున్నాయి. సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? సింహరాశి వారు శని ధ్యానం చేయడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? శని అష్టమంలో ఉన్నారు కాబట్టి
వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? శని ప్రీతిగా నువ్వులు దానం చేయండి. గురుగారు, ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయండి. 4 గ్రహాలు ఒకే రాశిలో ఉన్నాయి. 6వ రాశిలో రవి, కుజ, బుధ, రాహువులు. కన్యా రాశికి 6వ రాశి అంటే కుంభరాశి. శుభప్రదమైన ఫలితాలు ఈ 4 గ్రహాలు ప్రసాదిస్తాయి. ప్రతి పనిలో విజయం ఉంటుంది. లక్ష్యం చెరువులోనే ఉన్నది. బాధ్యతాయుతంగా మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా ప్రారంభించండి. సరైన ప్రణాళికలను సిద్ధం చేయండి. వాటిని జాగ్రత్తగా అమలు చేయడం ద్వారా మేలు జరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో అదృష్టం వరిస్తుంది. మీ నిర్ణయాలు నలుగురికి ఆదర్శవంతం అవుతాయి. సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా మేలు జరుగుతుంది. భూలాభం సూచితం. ఆర్థిక పరంగా మిశ్రమ కాలం ఉన్నప్పటికీ సమయస్ఫూర్తిని ప్రదర్శించి మేలైన లాభాన్ని పొందడానికి కాలం సహకరిస్తుంది. అయితే మొహమాటం వల్ల ఆర్థిక వ్యయం పెరగకుండా చూసుకోవాలి. ఒత్తిడికి గురి కాకుండా ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా సద్వినియోగం చేసుకోవాలి. లాభాలతో కూడిన వ్యాపారం చేయటం చాలా మంచిది. వ్యాపారంలో ప్రయత్నపూర్వక విజయాలుంటాయి. న్యాయపరమైన అంశాలలో దైవబలం ముందుకు నడిపిస్తుంది. దగ్గర వారితో ప్రేమగా వ్యవహరించండి. శాంతంగా మాట్లాడండి. ఆనందం సిద్ధిస్తుంది. కన్యా రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కన్యా రాశి వారి ఇష్టదేవత ధ్యానం చేయటం మంచిది. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? 4 గ్రహాలు ఒకే రాశిలో ఉండి యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. జన్మ చంద్రుడు, భాగ్య గురువు, షష్ఠ శని, లాభకేతువు. విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. ఎంత ప్రయత్నం చేస్తే అంత ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి ప్రయత్న లోపం లేకుండా జాగ్రత్తగా కార్యక్రమాలను కార్యసిద్ధి వచ్చేట్టుగా చేయాలి. అంకిత భావంతో బాధ్యతలని మొదలుపెట్టండి. పనులను మధ్యలో వాయిదా వేయకండి. విసుగు చెందకండి. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా పని చేయాలి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. ముఖ్యమైన పనుల్లో ప్రధానంగా తోటివారితో మిత్రభావంతో వ్యవహరించండి. తగాదాలకు దూరంగా ఉండాలి. సాధనా సంపత్తితో ఆలోచనలు శ్రేష్టమైన భవిష్యత్తుని ప్రసాదిస్తాయని గమనించండి. సాహసోపేతమైన నిర్ణయాలు ధర్మ మార్గంలో తీసుకోవాలి. విశ్వాసంతో ముందుకు సాగండి. ఏది లోతుగా ఆలోచించకండి. మన ముందున్నటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. మొహమాటం లేకుండా సత్యనిష్టతో సంభాషించండి. శాంతంగా సున్నితంగా వ్యవహరించాలి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. రుణ సమస్యలకు అవకాశం కల్పించకండి. వృధా వ్యయాన్ని తగ్గించండి. ఇంట్లో వారి సూచనలు తీసుకోవాలి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. తులారాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? 4 గ్రహాలు యోగిస్తున్నాయి. దానాలతో పని లేదు. గురుగారు, ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయండి. 4లో బుధుడు, 5లో శుక్రుడు, 10లో కేతువు. వ్యాపారంలో విజయాలుంటాయి. వ్యాపార లాభం మేలు చేస్తుంది. వ్యాపారపరమైన అభివృద్ధిని సాధిస్తారు. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ కృషిని నలుగురు గుర్తిస్తారు. తగిన ప్రశంసలని పొందుతారు. అభివృద్ధిని సాధించడానికి కాలం సహకరిస్తుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా అవరోధాలను అధిగమిస్తారు. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా వ్యవహరించి బుద్ధి చతురతతో పనిచేసి ఒత్తిడి లేకుండా సత్ఫలితాలని సాధించడానికి ప్రయత్నం చేయండి. మీ ఓర్పు సహనము మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. శాంతంగా సంభాషించడం చాలా అవసరం. కలహాలకు అవకాశం ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలి. సున్నితమైన అంశాల్లో మౌనంగా శాంతంగా వ్యవహరించాలి. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి. అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని ముందుగానే అమలు చేసే ప్రయత్నం చేయండి. శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? వృశ్చిక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాల్లోని గురుగ్రహాన్ని దర్శించడం మంచిది. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? గురు ప్రీతిగా శనగల దానం చేయండి. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి 6 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా.
ఏకాదశంలో చంద్రుడు, సప్తమంలో గురువు, చతుర్థంలో శుక్రుడు, తృతీయంలో రవి, కుజ, రాహువులు. అదృష్టయోగం కొనసాగుతోంది. మొదలుపెట్టిన పనులు త్వరగా విజయాన్ని ఇస్తాయి. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించి సంతృప్తికరమైన ఫలితాలని సాధించండి. ప్రయత్న బలాన్ని బట్టి విజయం ఉంటుంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో శ్రేయస్సు పెరుగుతుంది. స్థిరత్వం ఉంటుంది. శుభ పరిణామాలు ఉన్నాయి. ఉన్నత స్థితి గోచరిస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మలుచుకునే వీలు కలుగుతుంది. రాజయోగం సూచితం. సాహసం చేసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ధనయోగం శుభప్రదం. లక్ష్మీ కటాక్ష సిద్ధి పరిపూర్ణంగా ఉంటుంది. స్వర్ణాభరణాది యోగాలు మేలు చేస్తాయి. గృహ నిర్మాణాది విషయాలలో కాలం సహకరిస్తుంది. ఆస్తులను వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. ఇదే విధంగా శాంతంగా వ్యవహరిస్తే వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు. లక్ష్యాలను పూర్తి చేసుకుంటారు. విజ్ఞానపరంగా మీరు చేసే ప్రయత్నం, నిరంతర సాధన మీకు కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు. ధనుస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? ధనుస్సు రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం శుభప్రదం. ధనుస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి? ధనుస్సు రాశి వారు లక్ష్మీ దర్శనం చేస్తే అదృష్టం వరిస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. దశమ చంద్రుడు, ద్వితీయ బుధుడు, తృతీయ శుక్ర, శనులు శుభయోగాలున్నాయి. కాలం కలిసి వస్తుంది. వ్యాపార పరంగా లాభాలుంటాయి. వ్యాపారంలో కృషి ఫలిస్తుంది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సందర్భానుసారం పనిచేయండి. సమయస్ఫూర్తి మేలు చేస్తుంది. అభివృద్ధిని సాధించడానికి అనేక మార్గాలు గోచరిస్తున్నాయి. బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తారు. లాభదాయకమైన భవిష్యత్తు ఉంటుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ధనాదాయ మార్గాలను పెంచుకోవడానికి ఇది సరైన సమయం. మీ ప్రయత్నాలు క్రమంగా సఫలమవుతాయి. సరైన సమయంలో మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. ఆర్థిక వృద్ధికి అవి ఎంతగానో సహకరిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పూర్ణంగా లభిస్తాయి. ఉద్యోగంలో కూడా కలిసొస్తుంది. మేలైన భవిష్యత్తు గోచరిస్తుంది. ఆత్మవిశ్వాసంతో సకాలంలో పనులు నిర్వర్తించండి. పెద్దల నుండి ప్రశంసలు ఉంటాయి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మకర రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. శివారాధన చేస్తే మేలు జరుగుతుంది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మకర రాశి వారు శివుణ్ణి దర్శించాలి. మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది? గురుప్రీతిగా శనగలు దానం చేయాలి. గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. పంచమంలో గురువు, ద్వితీయంలో శుక్రుడు. 2 శుభగ్రహాలే. ఆర్థికపరమైన శుభయోగాలున్నాయి. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సకాలంలో ధనం లభిస్తుంది. మీ కృషి ఆర్థికంగా ఫలిస్తుంది. ఆలోచనలు సత్ఫలితాన్ని ఇస్తాయి. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడే అవకాశం ఉన్నది. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. నమ్మకం విజయాన్ని ప్రసాదిస్తుంది. శాంతంగా ముందుకు సాగండి. లోతుగా ఆలోచించకండి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి. కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించాలి. తగిన విశ్రాంతి కూడా అవసరము. అప్పుడే మానసిక శక్తి బాగా పనిచేస్తుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా లక్ష్యాలను చేరుకునే వీలు కలుగుతుంది. దానికి అవసరమైన సాధన చేయండి. ఏదీ లోతుగా ఆలోచించకండి. మనోధైర్యం సర్వప్రధానం. కుటుంబ సభ్యుల సూచనలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి. సొంతగా కంటే మిత్రులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. వ్యాపారంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. వారం చివరి భాగంలో మేలు జరుగుతుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కుంభరాశి వారు తప్పనిసరిగా నవగ్రహ ధ్యానం చదువుకోవాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహ ధ్యాన శ్లోకాలతో పాటు నవగ్రహాలని ప్రత్యక్షంగా దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కరించండి. గురుగారు, మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి 2 గ్రహాలే యోగిస్తున్నాయండి. జన్మ శుక్రుడు, షష్ఠ కేతువు. ఆర్థిక అంశాలు బాగున్నాయి. ధనం అందుబాటులో ఉంటుంది. అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. శుభప్రదమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే ముఖ్య కార్యక్రమాల్లో సకాలంలో మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి. అవసరాలకు తగ్గట్టుగా పనిచేసి విజయాలు సాధించండి.
మిశ్రమ కాలం గోచరిస్తున్నప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సలహాలు అవసరమవుతాయి. ఉద్యోగంలో విశ్వాసంతో ముందుకు సాగండి. మిత సంభాషణ అవసరం. ఎవరు ఏమన్నా మనసుకు తీసుకోకుండా ధైర్యంగా ధర్మనిష్టతో పనిచేయడం ద్వారా సత్ఫలితాలు సానుకూలంగా సకాలంలో సిద్ధిస్తాయి. ఓర్పు అందుకు చాలా అవసరం. విసుగు చెందకుండా మీ ప్రణాళికలను మీరు అమలు చేయండి. వ్యాపారంలో తెలివిగా బుద్ధి బలాన్ని ఉపయోగించి పనిచేయండి. బుద్ధి చతురతను ప్రదర్శించడం ద్వారా ఒత్తిడులు లేకుండా విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. అభీష్ట సిద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి. విజయం తప్పనిసరిగా సిద్ధిస్తుంది. మీనరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహాల్ని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, ఈనాటి వారఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది, అలాగే ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది ఇత్యాది అంశాలు వారందరికీ తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు.